ఫ్రెండ్స్, మనకు రాయలసీమ యూనివర్సిటీ నుంచి 4th కాన్వకేషన్ అనేది రిలీజ్ అయింది 2025 సంవత్సరానికి. సో ఎవరైతే డిగ్రీ, పీజీ, పిహెచ్డి అదేవిధంగా సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి కదా, ఆ కోర్సులు అన్నిటికీ కూడా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. మరి దాని పూర్తి వివరాలు చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు 4th కాన్వకేషన్ నోటిఫికేషన్. ద 4th కాన్వకేషన్ రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు will be held on 12/11/2025. The candidates who have qualified for the award of degree in regular mode by the end of academic year 24-25 can apply. Okay, so next, the application can be submitted 11/10/2025 through online only. ఓకే, మనకి 11/10/2025 నుంచి మనకు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసినట్లయితే 25/10/2025 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద క్యాండిడేట్స్ అప్లైడ్ ఇన్ రెస్పాన్స్ ఇన్ ద అర్లియర్ నోటిఫికేషన్, సో దట్ ఈస్ 4/9/2023, 16/5/2024 for the end of academic year 21-22 and 22-23 need not apply again. ఒకవేళ మీరు 2023, 2024లో కనుక మీరు అప్లై చేసింటే, అదేవిధంగా 2021, 22, 22, 23 సో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎవరైనా ఇంతకుముందు అప్లై చేయకుండా మర్చిపోయి ఉంటారు అనుకోండి, వాళ్ళు చేసుకోవచ్చు. లేదా మనకి 25లో కంప్లీట్ అయింటారు కదా, సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 2024, 25 డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మరి దీనికి సంబంధించిన వెబ్సైట్లో మనకి ఏమో అప్లోడ్ చేయాలి అని చూసినట్లయితే మనకు సర్టిఫికేట్లు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మనకి ఒకసారి చూద్దాం అప్లికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసినట్లయితే మనకు. సో రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి ఇది మ్యాక్సిమం ప్రతి సంవత్సరం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ముందుగా ఈ విధంగా ఉంటుంది సైట్ అనేది. సో ఇక్కడ చూస్తే మనకు కాన్వకేషన్ పీడిఎఫ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందాకనే చూసాం కదా. సో నెక్స్ట్ కొట్టినట్లయితే మనకు ఈ విధంగా అప్లికేషన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా సింపుల్గానే ఇచ్చారు ఈసారి. సో మెయిన్ కోర్సు మీకు ఏం చేశారు అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ కోర్సా, పీజీ కోర్సా, పిహెచ్డీనా, యూజీనా. సపోజ్ నా డిగ్రీ అయిపోయింది అనుకోండి, యూజీ తీసుకుంటాను. ఒకవేళ పీజీ అయిపోయింటే పీజీ సెలెక్ట్ చేసుకోండి. పిహెచ్డీ చేసింటే పిహెచ్డీ, ప్రొఫెషనల్ కోర్స్ చేసింటే ప్రొఫెషనల్ కోర్స్. నేను యూజీ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. యూజీ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇక్కడ కోర్స్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. సో బీఏ, బీసీఏ, బీఏఓఎల్, బీకామ్, బీఎస్సీ, బీబీఏ. సో మీరు ఏ కోర్స్ చేశారు డిగ్రీలో చూసుకొని అప్లై చేసుకొని. ఒకవేళ నేను బీకామ్ అనుకోండి, బీకామ్ తీసుకుంటాను. సో అదేవిధంగా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మన డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేస్తే వస్తుంది. నెక్స్ట్ కాలేజ్, ఏ కాలేజ్ అనేది చూపిస్తుంది ఇక్కడ, లేదంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ గ్రూప్ చేశారనేది కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, మీరు 10th క్లాస్ ప్రకారం ఎట్లా ఉంటే ఆ పేరు అనేది అట్లనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేము, మీ పేరు, అదేవిధంగా జెండర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం చదివారా, తెలుగు మీడియం చదివారా అని అడుగుతుంది. తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫోన్ నెంబరే ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పీసీ నెంబర్, అంటే మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ గేట్వే, సో మనకి ఇన్ అబ్సెంటియా అనేది కంపల్సరీగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డిగ్రీ వాళ్ళైతే. ఓకే, సో కంపల్సరీగా డిగ్రీ వాళ్ళు అనేది ఇన్ అబ్సెంటియా అనేది సెలెక్ట్ చేసుకోండి, వేరేది సెలెక్ట్ చేసుకోవద్దు దయచేసి. ఓకే, ఆ తర్వాత మీకు ఫీజు అనేది ఇక్కడ చూపిస్తుంది. సేవ్ అండ్ పే కొట్టేసి మనకి ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దానికన్నా ముందుగా ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసినట్లయితే మనకు 10th మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయమని జరుగుతుంది. అది కేవలం పీడిఎఫ్ సైజ్లోనే ఉండాలి, పీడిఎఫ్లోనే ఉండాలి, 200 KB అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, మీరు డిగ్రీ చేశారు కదా, సో ఆ సర్టిఫికేట్ యొక్క ప్రొవిజనల్ అనేది కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా 200 KB లోపల ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి. ఇక నెక్స్ట్ ఒకవేళ మీరు పీజీ కాకుండా పీజీ చేశారనుకోండి, సో పీజీ చూసినట్లయితే మనకు సరే ఓకే ప్రొఫెషనల్ కోర్సే తీసుకుందాం. ఉదాహరణకి ప్రొఫెషనల్ కోర్సులో ఏం చేశారు, సో ఇక్కడ బీటెక్, ఎల్ఎల్బీనా, బీఈడీనా, బీటెక్, బీపీఈడీనా, బీటెక్, డిపిఈడి, బీటెక్, సో బీటెక్ సిఎస్సి ఏ బ్రాంచ్ చేశారని చూసుకోండి. ఒకవేళ నేను బీఈడీ చేశాను అనుకోండి, బీఈడీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా 10th మార్క్ లిస్టు, కరెంట్ కోర్సు ప్రొవిజనల్ సర్టిఫికేటు, సో ఇంటర్ లేదా డిగ్రీ ఓడి సర్టిఫికేట్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మిగతా అంతా కామన్, హాల్ టికెట్ నెంబరు, కాలేజ్ నేము, గ్రూప్ నేము, స్టూడెంట్ నేమ్, ఇవన్నీ కూడా కంపల్సరీగా ఇవి కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇన్ అబ్సెంటియా
ఇన్ పర్సన్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. మీకు తెలియకుంటే నెట్ సెంటర్కి వెళ్ళి క్లియర్గా అప్లై చేసుకోండి వాళ్ళని అడిగి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ప్రొఫెషనల్ కాకుండా పీజీ అనుకోండి. సో పీజీలో మనకు ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఈ విధంగా ఉంటుంది కదా, ఎంఈడి. సో ఇక్కడ చూడొచ్చు చాలా కోర్సులు అనేది ఇవ్వడం జరిగింది. ఎంబీఏ, ఓకే, ఎంఎస్సి, ఎంపీఈడి. సో ఎవరైతే మీరు ఏ కోర్స్ చేశారనేది చూసుకొని ఆ కోర్సును సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 10th మార్క్ లిస్ట్, పీజీ ప్రొవిజనల్, సో డిగ్రీ ఓడి సర్టిఫికేట్స్. మీరు కంపల్సరీగా మీరు డిగ్రీ అయినా సరే, పీజీ అయినా సరే, పిహెచ్డి అయినా సరే మీరు యొక్క ప్రొవిజనల్ అనేది కంపల్సరీగా తీసుకొని ఉండాలి మీ చేతికి ఈ కాన్వికేషన్ అప్లై చేసేటప్పటికి. కాబట్టి కంపల్సరీగా అప్లోడ్ చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాలి కాబట్టి సో ఇవన్నీ కూడా మీరు తప్పకుండా తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే పిహెచ్డి అని చూద్దాం. సో పిహెచ్డి చూసినట్లయితే మన పిహెచ్డిలో ఏం కోర్స్ చేశారు, సో పిహెచ్డీలో ఏం కోర్స్ చేస్తారనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బయోకెమిస్ట్రీనా, బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, కామర్స్ ఈ విధంగా సబ్జెక్టులు అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారనేది సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్నాను. సో తర్వాత మనకి హాల్ టికెట్ నెంబరు, కాలేజ్ నేమ్, గ్రూప్ నేము, స్టూడెంట్ నేమ్ ఇవన్నీ కామన్ అండి, కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇన్ అబ్సెంటీ అయినా తర్వాత ఇన్ పర్సన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే మీరు కంపల్సరీగా మీరు ఏదనేది చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు నెట్ సెంటర్కి వెళ్ళినట్టే క్లియర్గా చెప్తారు. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ఇవి ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి ఇక్కడ చూడొచ్చు. 10th మార్క్ లిస్టు, పిహెచ్డి ప్రొవిజనల్ సర్టిఫికేట్, పిహెచ్డి పీజీ ఓడి సర్టిఫికేట్, ఫోటో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పిహెచ్డి మీద అప్లై చేసినట్లయితే. ఓకే, సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది. ఇప్పుడు మనం ముఖ్యంగా కాన్వకేషన్ ఎందుకు తీసుకుంటున్నామనే చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ కాన్వకేషన్ అనేది మనకి ఏదైనా హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఇవి పనికి వస్తాయండి. మన పనికి రావా అంటే ఖచ్చితంగా పనికి వస్తాయి హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి. ఓకే, మనకి ఈ పొద్దు కాకపోయినా మళ్ళీ రోజు ఏదో ఒక రోజు మనం పీజీ చేసింటే బాగుండనే, లేదా పిహెచ్డి చేసింటే బాగుండని వచ్చిందనుకోండి, సో అప్పుడు కాన్వకేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో అందుకోసం చేసుకొని పెట్టుకోండి. ఓకే, మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి, మీరు లేట్ చేసే కొద్ది అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో కాబట్టి దీని ఫీజెస్ కూడా మీకు ఇందాకే చెప్పాను. సో ఫీజెస్ చూసినట్లయితే మనకు సో 1300, 1500గా నిర్ణయించడం జరిగింది. మీరు ఏ సంవత్సరంలో కంప్లీట్ అయ్యింది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ సంవత్సరం కంప్లీట్ అయ్యింది అని చూసుకొని సో మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనము. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. సో ఇక్కడ రాయలసీమ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కోర్స్ నేమ్, హాల్ టికెట్ నెంబరు, సో అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. ఎవరైతే యూజీ కోర్స్ చేస్తారో వాళ్ళు 10th మార్క్ లిస్ట్, డిగ్రీ ప్రొవిజనల్ అప్లోడ్ చేయాలి. పీజీ వాళ్ళైతే 10th, డిగ్రీ, పీజీ ప్రొవిజనల్ అప్లోడ్ చేయాలి. పిహెచ్డి వాళ్ళైతే 10th, పీజీ ఓడి, పిహెచ్డి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రొఫెషనల్స్ కోర్స్ చేసిన వాళ్ళైతే 10th, ఇంటర్, సో కరెంట్ కోర్సు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసిన తర్వాతనే మీరు సబ్మిట్ అనేది చేసి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు. సో అండర్ పీజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ లేదా ప్రొఫెషనల్ కోర్స్ రెగ్యులర్ ఇన్ అబ్సెంటీ చూసినట్లయితే మనకి 1100 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే 2022, 23, 24, 25 బ్యాచ్ వాళ్ళు ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటేనే. ఓకే, నెక్స్ట్ 2022 కన్నా ముందుగా అప్లై చేసిన వాళ్ళు అయితే చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు 1300 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీజీ వాళ్ళు వచ్చేసి 1500 అండి, 2022 నుంచి 25 ఉన్న వాళ్ళు. నెక్స్ట్ అన్ అబ్సెంటీ చూసినట్లయితే 1800 రూపాయలు, సో 2022 బిఫోర్ చేసింటే. నెక్స్ట్ ఇన్ పర్సన్ చూసినట్లయితే మనకు ఆల్ బ్యాచెస్ వచ్చేసి 1200 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అటానమస్ కాలేజ్ అండ్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇక్కడ మీరు ఎవరైతే అటానమస్ కాలేజ్ అనుకోండి వాళ్ళు మాత్రం కంపల్సరీగా 1300 పే చేయాల్సి ఉంటుంది 2022 నుంచి 25 బ్యాచ్ వరకు. నెక్స్ట్ ఇన్ అబ్సెంటీ చూసినట్లయితే 1400 రూపాయలు 2022 లోపల పూర్తి చేసిన వాళ్ళు. నెక్స్ట్ అటానమస్ కాలేజ్ పీజీ కోర్స్ చేసిన వాళ్ళకి 1500, నెక్స్ట్ ఇన్ అబ్సెంటీ 1800, పిహెచ్డీ చేసిన వాళ్ళకి 3000, ఇన్ పర్సన్ అయితే 2500 అనేది ఇవ్వడం సో ఇది జరిగింది. ఓకే, నెక్స్ట్ సో డౌన్లోడ్ అండ్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ అక్నాలజ్మెంట్ స్లిప్ ఫ్యూచర్ రెఫరెన్స్. ఓకే, సో మీరు ఎవరైతే మీరు పేమెంట్ చేశారో వాళ్ళు కంపల్సరీగా ఈ స్లిప్ అనేది తీసుకోండి, జాగ్రత్త పెట్టుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ చూసినట్టయితే కాన్వకేషన్ అప్లికేషన్ వచ్చేసి మనకు సో ఎనీ క్వైరీస్ ఏమైనా ఉంటే కూడా వీళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ద స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఇన్ పర్సన్ అండ్ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ ఆన్ ద డే ఆఫ్ కాన్వకేషన్ అండ్ దే హ్యావ్ టు పే
balance fees as in absentia fees. Okay, the university is not responsible in complete or partial unsuccessful transactions. Okay, so unsuccessful transactions కానీ లేకుంటే కంప్లీట్ చేయకుండా వదిలేసింటారు కదా, అలాంటి వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు కంపల్సరీగా ఫిలప్ చేసి కంపల్సరీగా అమౌంట్ అనేది పే చేసిన తర్వాతనే మీరు మిగతా పని అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియోకి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.